రథసప్తమికి పూజకి ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా కొంతమంది ఫ్రెండ్స్ అడిగారండి. జిల్లేడాకులు, రేగిపళ్ళు, రేగాకులేమో స్నానానికి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే జిల్లేడు పూలు, ఎర్రని పూలు, పూజకి మనకు విడి పూలు కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. చిక్కుడుకాయలేమో రథం తయారు చేసుకోవడానికి, చిక్కుడాకులు మనం ప్రసాదం పెడతాం కదా, వాటికి కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఎర్రని పళ్ళు నైవేద్యానికి అనమాట. ఏవన్నా సరే ఎర్రని పళ్ళు, బియ్యం, బెల్లం, ఆవు పాలు, పొంగల్ తయారు చేసుకోవడానికి. అలాగే ఆవు పేడ పిడకలు, సమిధలు, కుంపటి లేదా దాల్ లాంటి పొయ్యి ఏదైనా పెట్టుకోవచ్చు. అది కుదరని వాళ్ళు స్టవ్ మీద పొంగిచ్చేసుకోవచ్చు. దొరికితే వీలుగా ఉంటే ఒక చెరకగడండి పొంగల్ కలపడానికి. అలాగే పసుపు కుంకుమలు, అక్షంతలు ఏర్పాటు చేసుకోవాలి. పసుపు రాసి బొట్లు పెట్టిన పీట ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. పంచపాత్ర, ఉద్దరణి, ప్లేటు ఆచమనం చేసేందుకండి. ఇత్తడి గిన్నె ఉంటే కనుక చాలా మంచిది. ఇత్తడి గిన్నెలో పొంగించుకోవచ్చు, లేకపోతే కొత్త స్టీల్ గిన్నె ఏదైనా సరే. ఆవు పాలు, బెల్లం, యాలకల పొడి అలా అవి కూడా ఏర్పాటు చేసుకోవాలి. సూర్యనారాయణమూర్తి ఫోటో కానీ ప్రతిమ కానీ ఏర్పాటు చేసుకోవాలి. తాంబూలం, హారతి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.